వెల్కమ్ బ్యాక్ టు ద 13th ఎపిసోడ్ ఆఫ్ మార్కెట్ గురూస్. ఈ సిరీస్లో నేను ఇన్వెస్టింగ్ అండ్ స్టాక్ మార్కెట్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇచ్చే అడ్వైస్ మీకు షేర్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో వారెన్ బఫెట్ ఇచ్చే అడ్వైస్ చూద్దాం. డు నాట్ టేక్ ఇయర్లీ రిజల్ట్స్ టూ సీరియస్లీ. ఇండీడ్ ఫోకస్ ఆన్ 4 or 5 year యావరేజెస్. యాన్యువల్ రిపోర్ట్లో మనం ప్రతి ఇయర్ ఆ కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చిందో చూస్తాం. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే అది పెరిగిందా లేదా కూడా చూస్తాం. చాలామంది జస్ట్ ఒక్క ఇయర్ చూసి ఆ ఇయర్ ప్రాఫిట్ పెరిగితే స్టాక్స్ కొనడం, లేకపోతే ఆ ఇయర్ ప్రాఫిట్స్ తగ్గితే స్టాక్స్ అమ్మేయడం డిసైడ్ అయిపోతారు. వారెన్ బఫెట్ ఏమంటాడంటే జస్ట్ 1 year చూడొద్దు, ఒక 4 years or 5 years యావరేజ్ తీసుకుని తర్వాత దాని ప్రీవియస్ 4 years or 5 yearsతో కంపేర్ చేసి చూడండి. అప్పుడు ప్రీవియస్ 4 or 5 year యావరేజెస్తో ఈ కరెంట్ 4-5 year యావరేజ్ కనుక బెటర్గా ఉంటే అప్పుడు మీరు డిసైడ్ అవ్వాలి ఇన్వెస్ట్ చేయాలా లేదా అని. బై లక్ 1 year ప్రాఫిట్ రావచ్చు ఎక్కువ, బట్ 4 years or 5 years ప్రాఫిట్ని లక్తో పెంచుకుంటూ పోలేరు. సో 4 to 5 years ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయంటే ఆ కంపెనీ నిజంగా బాగా పర్ఫామ్ చేస్తుంది అని మీనింగ్. సేమ్ అలాగే ఏదో ఒక బ్యాడ్ లక్ వల్ల ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ వల్ల ఒక 1 year or 2 year ప్రాఫిట్స్ తగ్గొచ్చు. బట్ 5 years యావరేజ్ చూసి చాలా ప్రాఫిట్స్ తగ్గాయంటే అప్పుడు ఖచ్చితంగా కంపెనీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ చేస్తుంటే ఆ స్టాక్స్ అమ్మేయాలి అని మీనింగ్. మీకు అర్థమైపోతుంది ఏ రీజన్ వల్ల ప్రాఫిట్స్ తగ్గుతున్నాయని. మోస్ట్ లైక్లీ ఆ కంపెనీ ఫండమెంటల్స్ డిటెరియోరేట్ అయిపోయి ఉంటాయి. డిమాండ్ తగ్గిపోవడము, లేకపోతే ప్రోడక్ట్స్లో క్వాలిటీ తగ్గిపోవడము, లేకపోతే ఒక కాంపిటీటర్ వచ్చి వాళ్ళ మార్కెట్ని ఆక్యుపై చేయడము ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూద్దాం. 2019 నుంచి 2023 వరకు ప్రాఫిట్స్ మొత్తం యాడ్ చేసి దాన్ని 5తో డివైడ్ చేస్తే 5 year యావరేజ్ వస్తుంది. చేస్తే ఆ 5 yearsలో దాని యావరేజ్ ప్రాఫిట్ 55,000 crores. ఇప్పుడు 2014 నుంచి 18 వరకు 5 years చూద్దాం. క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది 28,000 crores. సో 28,000 crores నుంచి 55,000కి పెరిగింది 5 year యావరేజ్. సో అలాగే యావరేజ్ 5 years or 4 years ప్రాఫిట్ చూసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే ఇన్వెస్ట్ చేయకూడదా, ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే అమ్మేయాలనేది డిసైడ్ అవ్వాలి. జస్ట్ 1 year 2 year చూసి డిసైడ్ అయిపోద్దు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm lonely. And I'm your willing victim. My friends